ఎన్టీ రామారావు గారి సతీమణి బసవతారకం గారు, మరి బసవతారకం గారి సోదరులు రుక్మాంగదరావు గారు, మరి ఎన్టీ రామారావు గారికి బావమరిది అని చెప్పాల్సి వస్తుంది. మా రుక్మాంగదరావు గారు మనతో ఉన్నారు. ఆయనతో పాటు ఆయన సతీమణి కూడా లక్ష్మీ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి ఈ ఫ్యామిలీకి సంబంధించిన పూర్వాపరాలని తెలుసుకుందాం. నమస్తే రుక్మాంగదరావు గారు. సార్, రుక్మాంగదరావు అంటూ ఉంటారు అందరూ. నా పేరు రుక్మాంగదరావు ప్రసాదరావు అండి. వాడుక నామదేవి రుక్మాంగదరావు. సో మాది కొమరవోలు, గుడివాడ తాలూకా, కృష్ణా జిల్లా. అన్నింటికి వెళ్ళే ముందు కృష్ణా జిల్లాని కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. కృష్ణా జిల్లాలో మన పట్టాభి సీతారామయ్య గారు, భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు, తర్వాత నాగేశ్వరరావు పంతులు గారు, ఆంధ్రపత్రిక కాశీనాథ్ నాగేశ్వర పంతులు గారు, తర్వాత కేఎల్ రావు నాగార్జున సాగర్ ప్రాజెక్టు పెట్టింది ఆయన. తర్వాత మన త్రివర్ణ పతాకాన్ని చేశారు పింగళ వెంకయ్య గారు. ఈ నలుగురు దేశవ్యాప్తంగా ప్రాముఖ్యత వహించారు. పట్టాభి సీతారామయ్య గారి కాంగ్రెస్ లీడరే కాకుండా ఆయన ఆంధ్రా బ్యాంక్ ఆయనే స్థాపించారు, ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెనీ ఆయన స్టార్ట్ చేశారు. సరే, అది కృష్ణా జిల్లా వరకు పెద్దవాళ్ళు. గుడివాడ తాలూకా వరకు వస్తే గుడివాడకు తూర్పు వైపున ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, ఉత్తర వైపున నాగేశ్వరరావు గారు, పడమర వైపున రామోజీరావు గారు, దక్షిణ వైపున రామారావు గారు. సో వీళ్ళందరూ కూడా గుడివాడ తాలూకా వారే. ఈ గుడివాడ తాలూకాలో కొమరవోలు మా విలేజ్. మా నాన్నగారు విలేజ్ హెడ్, మున్సిఫ్ అనేవారు. ఆ రోజు పేరేంటి మీ నాన్నగారి పేరు? చంచయ్య గారు, మున్సిఫ్ అనేవారు. అది అక్కడ గాంధీ ఆశ్రమం అని ఉంది మా ఊళ్ళో. ఇప్పటికీ గాంధీ ఆశ్రమం పోస్ట్ ఆఫీస్ ఉంది ఇప్పటికి కూడా. గాంధీ గారు 1931 or 32లో అక్కడికి వచ్చారు అనమాట. అంటే మీ ఊరికి ప్రత్యేకత ఉంది. ప్రత్యేకత, అందుకే చెప్పేది. రామారావు గారు మా నాన్నగారి కజిన్ సిస్టర్ కొడుకు, అంటే పినతండ్రి గారి కూతురు బిడ్డ. వాళ్ళకి మగపిల్లలు లేరు కాబట్టి మా నాన్నగారే వాళ్ళ వ్యవహారాలని చూసేవారు. మొట్టమొదటి నుంచి మా ఫ్యామిలీస్ బాగా ఉండేవి అన్నమాట. ఆధారంగా ఇప్పుడు మీకు మొత్తం వరుస పెట్టి ఎంతమంది సంతానం అండి? మీ నాన్నగారికి ఫస్ట్ ఎవరు? వాళ్ళు మొత్తం 7 ఉన్నారు. వాళ్ళు పెద్ద సంతానం. 7గురిలో ఈ 4 ఆయన, మా నాన్నగారు 4 ఆయన. ఊరికి మున్సిఫ్ ఆయన ఉన్నంతకాలం ఊళ్ళో ఎటువంటి పార్టీలు లేవు, అంత బాగా చేసుకొచ్చేవారు. అంటే మీ నాన్నగారికి మీ అమ్మగారి పేరండి? కృష్ణవేణి గారు. వీళ్ళ మొదటి సంతానం ఎవరో పేరు? ఉమామహేశ్వరరావు గారు, ఉమామహేశ్వర వరప్రసాదరావు. ఆయన మా నాన్నగారి తర్వాత మున్సిఫ్ అయ్యారు. ఆయన తర్వాత బసవరామ తారకం గారు, ఆ తర్వాత మల్లికార్జున వరప్రసాదరావు. అదే సాయికృష్ణ గారి వియంకుడు, మామగారు. మా అన్నయ్య గారి అమ్మాయిని సాయికృష్ణకి ఇచ్చారు. తర్వాత నేను, తర్వాత మా చెల్లి ఒక ఆమె ఉంది, మాలతి పుష్పలీలావతి. అది వరప్రసాదరావు అనే పేరు అందరికి వస్తుంది, ఎందుకని? అది స్వాముల వారు పెట్టింది వరప్రసాదరావు అని. కొంతమంది మొట్టమొదటి సంతానం పోయారు, అంచేత పూజ వలన మేము బతికామని చేసేవారు అన్నమాట. స్వామివారు చెప్పారు అట్లా పెట్టుకోండి అని చెప్పారు ఎవరన్నా? ఓకే. ఆయన ప్రతి సంవత్సరం వచ్చి ఇంట్లో వారం రోజులు పూజ చేసేవారు ఆయన బ్రతికున్నంతకాలం. అది ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఆయన ఉయ్యూరు దగ్గర నుంచి వచ్చేవారు. ప్రతి సంవత్సరం వచ్చేసేవారు అన్నమాట. ఇది మా కృష్ణా జిల్లా, గుడివాడ తాలూకా, కొమరవోలు. సో మా ఊళ్ళో గాంధీ ఆశ్రమం ఉంది. రామారావు గారు సినిమా ఇండస్ట్రీకి రమ్మని ఆహ్వానం వచ్చింది, ఈయన వెళ్ళాలనుకున్నారు, టెస్ట్ అయింది. కానీ ఫైనల్ డెసిషన్ తీసుకుంది కొమరవోలులో. అట్లాగా అందరూ వద్దన్నారు. అప్పుడు మా మేనత్త గారు అన్నారు, రే వెళ్ళి అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఫైనల్ డెసిషన్ తీసుకుంటారా అన్నారు. వస్తే ఆయన అన్నారు, ఎల్వి ప్రసాద్ గారు కూడా వ్యవసాయ కుటుంబంలో ఇబ్బందులు తెలుసు. బిఏ పాస్ అయ్యి ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత అది ఎంత గౌరవమో మన కమ్యూనిటీలో తెలుసు. ఆయన డైరెక్ట్గా వెళ్ళి అడగాలన్నారు. అడిగి నేను పనికి వస్తానా లేదా అని అడగమంటే నేను ఆ ధైర్యం నాకు ఎక్కడికి ఉందంటే మా తాతగారు ఒక ఆయన ఉన్నారు, రాఘవయ్య గారని. ఆయన పిలిపించి ఇదో మనవాడు వస్తున్నాడు, తీసుకెళ్ళి ప్రసాద్ గారితో మాట్లాడించని చెప్పి తాతగారిని పంపించి, అంటే ఆయనకి మామగారు మా నాన్నగారికి పంపించి ప్రసాద్ గారి ఇంటికి వెళ్ళి ఆయన, బాబు ఇది ఏంటి పనికి వస్తాడా లేదా మీరు ఖచ్చితంగా చెప్పండి. మన కుటుంబాల్లో బిఏ పాస్ అయ్యి ఒక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందంటే ఎంత విలువ మీకు తెలుసు కదా అంటే అది. తర్వాత ఇంకోటి ఏంటంటే కొమరవోలు శిష్టత, ఈ పొట్టి శ్రీరాములు గారు
గాంధీ ఆశ్రమానికి వచ్చారు. వచ్చి ప్రాణాయామం చేస్తారు. అంటే నిరాహార దీక్ష చేయాలని డెసిషన్ కూడా మా కొమరవోలని తీసుకున్నాడు. ఆయన తీసుకుని ఆయన సుబ్రహ్మణ్యం గారు అక్కడ ఆశ్రమం నిర్వాహకులు, ఆయన మా నాన్నగారి దగ్గరికి వచ్చి కొంత ఆర్థిక సహాయం తీసుకుని ఆయన పొట్టి శ్రీరాములు గారికి ఇచ్చి బెజవాడ వచ్చి రైలు ఎక్కించి చేశారు. అట్లాగా ఆ పొట్టి శ్రీరాములు గారి అంత్యక్రియలకి ఎవరో రాకపోతే సుబ్రహ్మణ్యం గారు తెలిసి సుబ్రహ్మణ్యం గారు కొమరవోలు నుంచి మెడ్రాస్ వెళ్ళి ఆయనే బండిలో ఎక్కించి ఊరంతా తిప్పింది. ఇవాళ జయంతి అట, అది ఒక శుభప్రదమైన రోజు ఇవాళ. అది